శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగంగా నా హస్తరేఖ జ్యోతిష్ వీడియోలతో పాటు మరో వీడియోని మ్యాథమెటిక్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ఇది ఈ విధంగా నంబర్ ఉంది. ఇక్కడ ఈ విధంగా నంబర్ ఉంటే మనకి 1 అని, ఇది 5 అన్నట. ఈ వి ఆకారం పక్కన రోమన్ సంఖ్య ఈ విధంగా ఉంటే మనము 1, 5, 15 వేయకూడదు. లెఫ్ట్ సైడ్ కానీ ఉంటే 5 మైనస్ 5 ఫస్ట్ వేసుకోవాలి. 1 తర్వాత ఉంది కాబట్టి వేసుకుంటే 4 అంటే 4ని ఈ విధంగా వేసుకోవాలి. అదేవిధంగా చూడండి, రైట్ సైడ్ కానీ ఉంటే 5 వేసుకొని +1 వేసుకోవాలి, =6. చూడండి, ఇది ఒకటే కానీ ఉంటే 5కి లెఫ్ట్ సైడ్లో రోమన్ సంఖ్య కానీ ఉంటే రోమన్ సంఖ్య I, దాన్ని 5 - 1గా =4 అవుతుంది. అదే రోమన్ 5 రైట్ సైడ్కి రోమన్ సంఖ్య I కానీ ఉంటే 5 + 1 = 6. చిన్నవే, పెద్ద తేడాలు అవి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అదేవిధంగా XL, ఇప్పుడు ఏదైనా నంబర్లు పెద్ద నంబరు చిన్న నంబర్ ముందుందా లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూసుకోవాలి. మామూలుగా X అంటే ఎంత 10 అని మనకు తెలుసు, L అంటే ఎంత 50 అని మనకు తెలుసు. ఈ XL అనేటువంటిది L 50 కాబట్టి 50 మైనస్ అంటే పెద్ద నెంబర్కి లెఫ్ట్ సైడ్లో X ఉంది కాబట్టి 50 - 10 = 40. చూడండి, XL = 50 చూడండి, 50 - 10 = 40. ఇప్పుడు LIX అనుకోండి, LIX అంటే L అంటే రైట్ సైడ్ చూడండి, L అనేటువంటిది పెద్ద నెంబరు 50 ప్లస్ ఇక్కడికి వస్తేలాగే IX చూడండి, ఇలా డివైడ్ చేసుకోండి. ఈ 10 ముందు వేసుకొని -1 ఎంత అవుతుంది 9. అంటే LIX = L 50 ప్లస్ ఈ చూడు క్రాస్ గుర్తుంది 10, I గుర్తు 1 అంటే 10 - 1 వేసుకోవాలి. 10 - 1 వేసుకుంటే 9 వస్తుంది. అప్పుడు 50 + 9 = 59. ఈ విధంగా LIX = 59ని ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు సహజ సంఖ్యలు అని పెడతాం, జనరల్ నంబర్స్ అని సహజ సంఖ్యలు అని మనకు తెలుసు. ఈ సహజ సంఖ్యలు అనేటువంటివి సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అనేటువంటి ప్రారంభం ఎలా ఉంటుందో చూసుకుంటే చాలు. అంటే లెక్కించడానికి అవకాశం ఉండే సంఖ్యలు సహజ సంఖ్యలు. వాటిని ఎలా చూసాం? సహజ సంఖ్యలు అనేవి 1, 2, 3, 4, అంటే లెక్కించడానికి అవకాశం ఉండే సంఖ్యలు సహజ సంఖ్యలు ఉంటాయి. ఈ సహజ సంఖ్యల్ని ఒక సమితిని ఎన్నతో సూచిస్తారు. సహజ సంఖ్యల్ని n సమితితో సూచిస్తారు. అప్పుడు n ఇలా రాస్తారు, ఫ్లవర్ బ్రాకెట్ని చేసుకొని 1, 2, 3 అంటే సహజ సంఖ్యలు మామూలుగా రాసేటప్పుడు విడిగా ఇలా రాస్తారు. సమితి ఆధారంగా చేసేటప్పుడు సహజ సంఖ్యల సమితిని ఎంతో సూచిస్తారు కాబట్టి n ఫ్లవర్ బ్రాకెట్ ఆఫ్ 1, 2, 3, 4. చూడండి, ఇలా చూపిస్తాం. సమితిగా చూపించేటప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ని వాడాము,
విడిగా చూసేటప్పుడు ఏమి లేకుండా మామూలుగా సింపుల్గా వాడతాం. సహజ సంఖ్యల తర్వాత ఏమంటే పూర్ణాంకాలు అని ఉంటాయి. సహజ సంఖ్యల తర్వాత 2 పూర్ణాంకాలు. సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అంటే ఇంకా చాలా అర్థమవుతాడు. సహజ సంఖ్యలు ఎలా ఉంటాయంటే సహజ సంఖ్యలు అని రాసేటప్పుడు 1 2 3 4 రాస్తాం. ఆ సహజ సంఖ్యలు సమితి రూపంలో రాసేటప్పుడు సహజ సంఖ్యలు ఎన్తో చూపిస్తాం కాబట్టి ఎన్ ఫ్లవర్ బ్రాకెట్ 1 2 3 4 డాష్ డాష్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసుకో. అదే పూర్ణాంకాలు ఈ పూర్ణాంకాలు అనేటువంటివి సహజ సంఖ్యలతో పాటు జీరోని కానీ చేరిస్తే వచ్చిన సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. అంటే సహజ సంఖ్యలతో పాటు జీరోని కూడా చేర్చాలి, అప్పుడు సహజ సంఖ్య పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాల సంఖ్యని ఈ సమూహాన్ని W అని చూపిస్తారు. పూర్ణాంకాలని W అని. పూర్ణాంకాలని 0 1 2 3 డాష్ 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 అని చూపిస్తాం. అంటే 4 అంటే దీనికి మీకు తేడా పై దానికి దీనికి తేడా దీని 0 ఉంటుంది. పూర్ణాంకాల్లో 0 ఉంటుంది. అప్పుడు 0 పూర్ణాంకాలు డబ్బులతో చూస్తారు కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి 0 1 2 3 4 డాష్ డాష్ ఫ్లవర్ బ్రాకెట్. అంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అంటే నంబర్స్ మ్యాథమెటిక్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ చిన్న బేసిక్ అనేది తెలిసి ఉండాలి. పూర్ణాంకాల తర్వాత పూర్ణ సంఖ్యలు. పూర్ణ అంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు. ధన సంఖ్యలు రుణ సంఖ్యల మిళితం. అంటే పూర్ణాంకాల్లో 0 మాత్రం యాడ్ అవుతుంది. సహజ సంఖ్యల్లో 0 ఉండదు, 1 2 3 4 ఉంటాయి. అదే పూర్ణాంకాల్లో 0 యాడ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ 0తో కలిసింటే పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు. పూర్ణ సంఖ్యలు అంటే ధన సంఖ్యలు రుణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలు పూర్ణ సంఖ్యలు గుర్తుపెట్టుకోండి. పూర్ణ సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1 2 3 డాష్ డాష్ -1 -2 డాష్ డాష్ అంటే ప్లస్ ధన సంఖ్యలు రుణ సంఖ్యలు కలిసి ఉండేది పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు అనేటిదాన్ని జడ్తో సూచిస్తారు. అంటే జడ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ ఈ పూర్ణ సంఖ్యల్లో ఫస్ట్ మధ్యలో 0 ఉంటుంది, 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, -1 2 3 4. ఈ 0 1 2 3 4 అనేది ఇక్కడి నుంచి 4 తీసుకుందాం. ఇక్కడ 4 పెట్టినాము 4 -3 -4 -2 -1 -4 -3 -2 -1. ఇక్కడి నుంచి 0 అంటే పెద్ద నంబర్తో మైనస్ అనేది పెద్ద నంబర్ ఈ విధంగా పెద్దది 4 3 2 డౌన్ అవుతా వస్తుంది పూర్ణ సంఖ్యలో. ఇప్పుడు జడ్ ఈజ్ ఈక్వల్ టు -4 -3 -2 -1 0 1 2 3 4 డాష్ డాష్. ఇవి పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలే జడ్ అనే అక్షరంతో చూపిస్తారు. అదేవిధంగా అంటే ఈ ప్లస్లు ఉండేవన్నీ ధన సంఖ్యలని, మైనస్లు ఉండే వాటిని రుణ సంఖ్యలు అంటారు. అదేవిధంగా అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు అంటే క్యూతో చూస్తాం. అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యల్ని ఈ క్యూతో చూసిస్తాం. ఈ క్యూతో చూసినప్పుడు పి అనే ఆర్క్యూ పి కానీ క్యూ కానివి పూర్ణాంకాలు అయితే, పూర్ణాంకాలు అంటే ఈ విధంగా 0 1 2 3 4 ఆ విధంగా పూర్ణాంకాలు అయితే, క్యూ డజ్ నాట్ 0 అయితే ఈ పీక్యూ అనే పూర్ణాంకాలు, క్యూ డజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, క్యూ డజ్ నాట్ 0 అయితే, P/Q రూపంలో ఉన్నవన్నీ కూడా పూర్ణ అకర్ణీయ సంఖ్యలు. P/Q రూపంలో ఉండేవన్నీ
ఉన్న సంఖ్యలు అకర్ణీయ సంఖ్యలు అంటాం. అకర్ణీయ సంఖ్యలు అంటే ఏంటి? పీక్యూలు పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలు పీక్యూలు అనేటువంటివి పూర్ణ సంఖ్యలుగా ఉండాలి. అదేవిధంగా క్యూ డజ్ నాట్ జీరో అయి ఉండాలి. అదేవిధంగా p/q రూపంలో ఉండాలి. అటువంటిప్పుడు వాటిని అకర్ణీయ సంఖ్యా సమితి అంటారు. అకర్ణీయ సంఖ్యా సమితిలో q ఫ్లవర్ బ్రాకెట్ x/x p/q. x/x అకర్ణీయ సంఖ్యలో ఇది తెలుసు. q x/x p/q కామా pq belongs to z. pq belongs to z. q does not zero. q does not zero. ఈ విధంగా ఉంటే ఈ రూపంలో q x/x p/q కామా pq belongs to z. q does not zero. q z అయిపోతే ఈ విధంగా అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. అకర్ణీయ సంఖ్యలు తర్వాత కర్ణీయ సంఖ్యలు. కర్ణీయ సంఖ్యలు అనేటువంటివి p/q రూపంలో q does not జీరో అంటే q does not జీరో p/q రూపంలో రాయలేనటువంటివి కర్ణీయ సంఖ్యలు. కర్ణీయ సంఖ్యలు అనేటువంటివి √2, √3, √4 అవి కర్ణీయ సంఖ్యలు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి కర్ణీయ సంఖ్యల వరకు నచ్చితే ఈ q కర్ణీయ సంఖ్యల్ని q(1) కర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యలు q అయితే కర్ణీయ సంఖ్యలు q(1) ఇలా సూచిస్తాం. q(1) కాబట్టి ఇప్పుడు ఇంకా చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్